హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చిన్నారి. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో నేను మా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన ఒక బ్యూటిఫుల్ డేని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను. ఐ అండర్స్టాండ్ గ్యాప్ వచ్చింది. సో ఫైనల్లీ ఇంటికైతే చాలా రోజులకు వచ్చేసిన. చిన్న సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ ఏంటంటే ఇవాళ మా డాడీ లాస్ట్ వర్కింగ్ డే. సో లాస్ట్ సిగ్నేచర్ కోసం ఆఫీస్కి వెళ్ళాలి. సో తోడుగా అందరం వెళ్దామని డిసైడ్ అయినాం. రిటైర్మెంట్ అయిపోతున్నారు కాబట్టి ఎందుకు ఒక్కరే వెళ్ళడం అని. అండ్ సో ఇవాళ అయితే బేసిక్ మినిమల్ మేకప్ వేసుకుంటున్నాను. నాట్ హెవీ ఆర్ ఎందుకంటే అకేషన్ ఏం కాదు. బట్ ఒక సాడ్ ఫీలింగ్ అయితే ఉంది, లైక్ మై డాడ్ ఈస్ గెటింగ్ రిటైర్డ్. బట్ హ్యాపీగా కూడా ఉంది దట్ ఇప్పటికైనా ఒక రెస్ట్ లైఫ్ దొరుకుతుంది. సో మా మమ్మీ మా డాడీ అయితే రెడీ అయిపోయినారు. అందరం రెడీ అయిపోయినాం. బయలుదేరడమే లేట్. సో బయలుదేరుతున్న టైంకి కార్ డెకరేట్ చేయడానికి పువ్వులు తెంపుతున్నాడు మా డాడీ. ఈ హిమ్సెల్ఫ్ వాంటెడ్ టు డూ దిస్ బికాస్ లాస్ట్ వర్కింగ్ డే కదా, ఇట్స్ లిటిల్ బిట్ ఎక్సైటెడ్ అండ్ ఇమోషనల్. సో కార్లో అయితే పువ్వులు పెడుతున్నారు ఒక పాజిటివ్ వైబ్స్ కోసం. అండ్ పాజిటివిటీ వి ఆల్ నో, ఇన్ ఆర్ ట్రెడిషన్ వి యూస్ ఫ్లవర్స్ ఫర్ డెకరేషన్. సో ఇప్పుడు మా డెస్టినీ అయితే మేము కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఎందుకు కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అనేది నేను ముందు ముందు చెప్తూ ఉంటాను. మొత్తానికి అయితే బయలుదేరుతున్నాం. వి వేర్ ఆన్ టైం, అంటే కొంచెం లేట్ అయింది అనుకోండి, బట్ నాట్ టూ లేట్. ఇట్ వాజ్ ఓకే. సో దారిలో అయితే వెళ్ళేటప్పుడే ఫ్రూట్స్ స్వీట్స్ అన్ని కొనుక్కున్నాము బికాస్ కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందే అన్ని షాప్ చేసుకోవాలని మధ్యలోనే మేము దిగిపోయి అన్ని కొనుక్కున్నాము. సో దిస్ ఇస్ ద వే టు ద రైల్వే స్టేషన్. నేనైతే కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. చాలా చేంజ్ అయింది. ఐ డోంట్ నో, బయట నుంచి అయితే కొత్తగా కనిపించింది. ఆర్కిటెక్చర్ అండ్ ఆల్ ఐ నో వీఆర్ ఫెమిలియర్ విత్. వచ్చిందయ్యా వయ్యారి. దిస్ ఇస్ మై ఎంట్రీ. సో జోక్స్ అపార్ట్, లోపల అయితే పెయింటింగ్స్ చూసిన చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. నాకు చాలా షాకింగ్గా అనిపించింది, సర్ప్రైజింగ్గా కూడా ఉండే బికాజ్ చాలా సంవత్సరాలకు చూస్తున్నాను. ఒక ఇమోషనల్ కనెక్ట్ అయితే నాకు ఉంది బికాజ్ మై డాడ్ వర్క్స్ హియర్ యాజ్ ఏ సీనియర్ టికెట్ ఎగ్జామినర్. సో ఇక్కడ టీటీగా పనిచేసి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. బట్ నేను ఎప్పుడు ఈ పెయింటింగ్స్ నేను చూడలేదు. సో గ్యాప్ వచ్చింది నాకు కూడా. సో కొత్తగా అనిపించింది, బట్ ఓవరాల్ ఇట్ వాజ్ నైస్. చాలా బాగా అనిపించింది. బట్ నాకు ఎప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళినా, టు బీ ఫ్రాంక్, నాకు పోకిరి మూవీ గుర్తొస్తుంది. మీలో ఎంతమంది ఇట్లా రిలేట్ అవుతారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ దిస్ ఇస్ ద ఆఫీస్ రూమ్. ఈ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత అందరినీ గ్రీట్ చేస్తున్నారు మా ఫాదర్. సో అక్కడ కూడా అందరూ గ్రీట్ చేస్తున్నారు. బట్ ఏదైనా స్టార్ట్ చేసే ముందు పూజ చేసుకోవడం మన కల్చర్ కాబట్టి అందుకనే పూజ చేస్తున్నారు. మా మమ్మీ కూడా అందరికి బొట్టు పెడుతుంది ఇలా. వర్క్ స్టేషన్ లో చాలా మంది పూజ చేసుకుంటున్నారు అని తెలుసు, బట్ ఇంత పర్టికులర్ గా అకేషన్ కి కూడా అండ్ వర్కర్స్ లో కూడా పర్టికులర్ గా పూజ చేస్తారని నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు తెలిసింది. సో ఐ వాస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత చిన్న ఫెలిస్టేషన్ లాగా ఉంది. అండ్ లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి మా డాడీ రెడీ అవుతున్నారు యూనిఫామ్ వేసుకొని. సో నాకు చాలా ఇమోషనల్ అనిపించింది. ఐ థాట్ టు హెల్ప్ హిమ్ అవుట్. నేను కూడా కొంచెం వెళ్ళి హెల్ప్ చేద్దామని ఐ హెల్ప్ హిమ్. మా డాడ్ వాజ్ రియలీ వెరీ ఇమోషనల్ ఆన్ దట్ డే. చాలా ఎమోషనల్గా ఉన్నారు బికాజ్ లాస్ట్ వర్కింగ్ డే దగ్గర దగ్గర 40 years, ఎగ్జాక్ట్లీ 40 years సర్వీస్ చేసిన తర్వాత ఒకేసారి ఆ అట్మాస్ఫియర్, ఆ ఎన్విరాన్మెంట్ అండ్ ఆఫీస్ని, ఫ్రెండ్స్ని, కలీగ్స్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే ఒకేసారి చాలా కష్టంగా ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. అండ్ మీరు కూడా రిలేట్ అవుతారని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది పేరెంట్స్కి ఇలా లాస్ట్ వర్కింగ్ డే రోజు, రిటైర్మెంట్ రోజు ఎంతమంది ఇమోషనల్ అయినారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఒక పర్సన్ ఒక ఫ్యామిలీ గురించి ఎండనక, వాననక, నీరనక, నిప్పనక హార్డ్ వర్క్ చేసి చాలా సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒకేసారి ఆ లైఫ్ని వదిలేయాలంటే నిజంగా చాలా కష్టం. ఏ ఫాదర్కైనా ఓన్లీ ఆ ఫాదర్ కెన్ డూ దిస్. అండ్ నో బడీ కెన్ రిప్లేస్ ఫాదర్ ఇన్ దిస్ వరల్డ్ బికాజ్ నాన్న అని మనం మన ఫాదర్ని మాత్రమే పిలవగలము. నాకు ఆ రోజు చాలా ఇమోషనల్ అనిపించింది. అదే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఫీల్ అవుతున్నారు, లైక్ దే ఆర్ గోనా మిస్ మై డాడ్. ఎంతో ఎఫెక్షన్ ఉంటే కానీ అండ్ ఎంతో నమ్మకం ఉంటే కానీ ఇట్లా వేరే వాళ్ళు మన కోసం ఫీల్ అవ్వరు. సో నాట్ ఓన్లీ మై ఫాదర్, ఎనీ ఫాదర్ డిజర్వ్స్ సచ్ కైండ్ ఆఫ్ ఫెలిసిటేషన్స్ ఇన్ దిస్ సొసైటీ.
ఇన్ దిస్ వరల్డ్. అండ్ ఒక ఫ్యామిలీ గురించి స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేస్తారు మన ఫాదర్స్. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. అంటే నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను, అంతేకాని ఇవాళ ఈ వీడియో కోసం నేను ఏదో చెప్తున్నానని మీరు అనుకోవద్దు. మీరు ఎంతమంది రిలేట్ అవుతారో నిజంగా హార్ట్ టచింగ్గా అనిపిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరం ఇలా స్వీట్స్ పెట్టి విష్ చేస్తున్నాము. ముందైతే కొలీగ్స్తో కంప్లీట్ చేసుకున్నాం బికాస్ గెస్ట్స్ ఆర్ ఫస్ట్. అండ్ గెస్ట్లే కాదు, వాళ్ళే మా ఫాదర్తో ఎన్ని రోజులు ఉన్నారు కాబట్టి సర్వీస్లో, ముందు వాళ్ళతో చేయించాలని వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాతే మేము కంప్లీట్ చేసినాం. సో ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా సర్దుకొని బయలుదేరుతున్నప్పుడు నిజంగా చాలా బాధగా అనిపించింది. బట్ వీ హ్యావ్ టు డూ దిస్, ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫేస్ దిస్ ఇన్ సచ్ పాయింట్. బికాస్ అందరికీ ఒక రిటైర్మెంట్ డే అనేది వస్తుంది. మేబీ ఈ ప్రొఫెషన్కి ఇవాళ రిటైర్ అవ్వచ్చు మా ఫాదర్, బట్ ఒక ఫాదర్ అనే పేరు నుంచి ఎప్పటికీ రిటైర్ అవ్వలేరు. అది మా ఫాదర్ అనే కాదు, ఏ ఫాదర్ అయినా కూడా ఆ పదవి నుంచి ఎప్పటికీ రిటైర్మెంట్ అనేది దొరకదు. పిల్లల దృష్టిలో తండ్రి ఎప్పుడు నిలిచిపోతాడు. సో అయిపోయిన తర్వాత మేము ఇలా ఫుడ్ జంక్షన్కి అయితే వచ్చేసినాం సుప్రభాత్ దగ్గర. ఆ రోజు మండే అవడం వల్ల మెజారిటీ ఆఫ్ పీపుల్ వేర్ కంప్లీట్లీ వెజ్. అందుకనే ముందు బాబర్కి వెళ్ళినాం, బట్ అక్కడ అసలు నచ్చలేదు బికాజ్ నాన్ వెజ్ స్మెల్ ఎక్కువ రావడం వల్ల మా మదర్కి చాలా అన్కంఫర్టబుల్ ఉండే. అందుకే మళ్ళీ సుప్రభాత్కి వచ్చేసినాం. అక్కడ వెజ్ మంచూరియా ఆర్డర్ చేసినాం. వెజ్ మంచూరియా తర్వాత మా పేరెంట్స్ ఇద్దరికి వెజ్ థాలీ ఆర్డర్ చేసినాం. దే వేర్ లిటరలీ స్టార్వింగ్. మార్నింగ్ నుంచి ఏం తినలే మమ్మీ డాడీ. సో అందుకనే వెజ్ థాలీ అయితే సాటిస్ఫాక్షన్ ఉంటుందని వెజ్ థాలీ ఆర్డర్ చేసి మేమైతే గార్లిక్ నాన్ తిన్నాము అందరము. సో దిస్ వాజ్ ద లంచ్. లంచ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనుకున్నాం. సో లంచ్ అయితే బాగా జరిగింది, బాగానే తిన్నాం బికాజ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, హడావుడిలో వెళ్ళిపోయినాం. సో ఈవినింగ్ రెస్ట్ తీసుకున్న తర్వాత షోరూమ్కి వెళ్ళి ట్రయల్స్ అయితే వేస్తున్నారు వీళ్ళందరూ. ట్రయల్స్ అయిపోయిన తర్వాత జీవికేకి వెళ్ళి చిన్న షాపింగ్ చేయాల్సి ఉందండి బికాజ్ ట్రయల్స్తో కొంచెం అటు ఇటుగా అంత సాటిస్ఫాక్షన్ లేకుండే. సో బై ఛాన్స్ ఒకవేళ నచ్చకపోతే వేరే తీసుకోవచ్చు అని జీవికేకి వెళ్ళి తొందరగా షాపింగ్ చేసుకున్నాం. ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం దొరకలేదు. స్పీకింగ్ ఫ్రాంక్లీ చాలా హెక్టిక్ డే అయిపోయింది. మార్నింగ్ నుంచి ఏదో ఒక పని మీద బయట తిరుగుతూనే ఉన్నాం. ఆ తర్వాత 11 o'clockకి పిస్తా హౌస్కి వెళ్ళినాం, నేను మా తమ్ముడు అండ్ ఫ్యామిలీ అండ్ ఆల్. సో దాని తర్వాత పిస్తా హౌస్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే 12 అయితే ట్యూస్డే వస్తుంది. మేము నాన్ వెజ్ తినం కాబట్టి ఆ రోజు బిర్యానీతో ఎండప్ చేసినాం డేని. ముందు వెళ్ళినప్పుడు అయితే ఐ వాజ్ లిటరల్లీ స్టార్వింగ్ ఫర్ బిర్యానీ, బట్ దానికంటే ముందు ఒకసారి పేస్ట్రీస్ చూద్దామని వెళ్ళినాం. బికాస్ మేముండే ప్లేస్లో ఒరిస్సాలో పేస్ట్రీస్ అనేవి అస్సలు దొరకవు, ఇక్కడే మంచి ఛాన్స్ అని అనుకున్నాను. బట్ క్రౌడ్ అంతగా లేకపోవడం వల్ల అండ్ స్టాక్ కూడా లేకపోవడం వల్ల నాకు ఉన్న ఫ్లేవర్స్లో ఏది నచ్చలేదు. సో ఐ డైరెక్ట్లీ వెంట్ టు హ్యావ్ బిర్యానీ. బిఫోర్ దాట్ ఒక స్టార్టర్స్ ఆర్డర్ చేద్దామని పన్నీర్ సలాడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో ఇట్ వాజ్ ఓకే, నాట్ సో డెలిషియస్, బట్ చూడడానికి అయితే చాలా బాగుంది నిజంగా వీడియోలో కనిపిస్తున్నట్టు. దాని తర్వాత చికెన్ సూప్ తీసుకున్నాము. చికెన్ సూప్ తాగిన తర్వాత ఇట్ వాజ్ ఓకే. దాని తర్వాత బిర్యానీ వచ్చింది. చాలా రోజులకి పిస్తా హౌస్లో బిర్యానీ తింటున్న ఒక ఎగ్జైట్మెంట్ అండ్ ఫ్లేవర్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది స్పీకింగ్ ఫ్రాంక్లీ. సో బిర్యానీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ డే రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ కూడా నేను వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. సో దిస్ ఇస్ ద డే ఐ స్పెండ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీరు రిలేట్ అవుతారని అనుకుంటున్నాను. సో సైనింగ్ ఆఫ్ చిన్నారి వ్లాగ్స్. సో బిర్యానీ అయితే చాలా బాగుంది నిజంగా. ఎంతైనా పిస్తా హౌస్ హైదరాబాద్ బిర్యానీకి వేరే ఏది పోటీ రాదు. నాకైతే ఫేవరెట్ ప్లేస్ పిస్తా హౌస్ బిర్యానీ. ఒకే రోజు అన్నీ జరగడం వల్ల షాపింగ్, రిటైర్మెంట్ సెరమనీ కొంచెం టైర్డ్ అయిపోయినాం. సో ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనుకున్నాం, బట్ ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12:31 అయిపోయింది. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ హౌ ఐ స్పెండ్ ద బ్యూటిఫుల్ డే విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఒపీనియన్స్ని కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.